ఈజీ అని నేను అనట్లేదు, ఇప్పుడు రాబోయే వాళ్ళు అంటున్నారు. కానీ ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి వాళ్ళు పడ్డ పాటలు చూస్తే మాత్రం చూసేంటి. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఏమండి ఆ గొడుగు ఒకసారి పక్కకి తీయండి. ఒక్కసారి ఇలా గొడుగు తీసి నీతో కమిట్ అయినందుకే జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. ఈ వర్షంలో తడిసిన నన్ను చూస్తే మీకేమనిపిస్తుందండి? చలికి వణుకుతున్న ఒక ముసలావిని చూసి చొక్కా ఇవ్వాలనిపిస్తుంది. మీకు రొమాంటిక్ యాంగిలే లేదా? వృద్ధుల్ని రోడ్డు దాటించే యాంగిల్ ఉంటది కానీ రొమాంటిక్ యాంగిల్ ఉండదు. తడిసిన ఈ బట్టల్లో నా అందాన్ని చూడండి. తడిసినంత మాత్రాన అన్నపూర్ణం అనసూయ కాదు, అన్నపూర్ణమే. మరి అలాంటిదప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? ఎడారిలో ఎండిపోయి నాకు దొరికిన అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు కదా. మీరు ఎందుకు పనికి రాకుండా పోతారు? ఇదే నా శపథం. మీరు చెక్క నా పోతారు, ఇదే నా శపథం. మీరు మొత్తాన్ని ఇలా 3 సార్లు కొట్టే ఒక ఆవిడ 3 పూట్ల సాంబార్ అన్నదంటుంది అక్కడ. ఏమండి పేరుకే పెద్ద డాక్టర్ అండి, పిల్ల జల్లా లేరండి. అదృష్టం అడ్డం తిరిగితే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒంట్లో కూడా కరెంట్ ఉండదే. ఏమండి ఏదో చెయ్యండి. ఏం చేయమంటావే? నీతో బెడ్రూమ్ లోకి వస్తే కథలు చెప్పమని అడగాలనిపిస్తుంది కానీ మన కథ ముందుకు జరగదు. పోనీ ఏ ఊటీయో కడాయినకరాలు తీసుకెళ్తే అక్కడ చలికి నువ్వు చస్తావేమో అని భయం. ట్రై చేయండి. బత్తాకాయో మామిడికాయో అయితే జ్యూస్ తీయొచ్చండి, అరకాయలో నుంచి జ్యూస్ ఏం తీస్తాను చెప్పండి. ఏమండి మీరు పెద్ద డాక్టర్ కదా, వయసు తగ్గడానికి నాకు ఏమన్నా మందు ఇవ్వచ్చు కదండి? ముందు ఒక మందు. ఏమందండి? పురుగుల మందు. దాగి చచ్చావనుకో మళ్ళీ పుట్టొచ్చు. మీరు పెద్ద డాక్టర్ అయ్యుండి డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి ఊరుకున్నాను, కానీ లేకపోతే నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని కొట్టాలని ఉందండి. కొట్టాలని ఉంది, కొచ్చావుగా. నేను బయటకు వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్ళండి. మయా మొత్తానికి హాస్పిటల్కి వచ్చేసి. అరే నీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ రా. ఏంటి అవి? గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు ఇంక 24 గంటలే బతుకుతావు. మరి బ్యాడ్ న్యూస్? అది నీకు నేను సాయంత్రమే చెప్పాలి, మర్చిపోయా. కాంపౌండరా? యాక్చువల్ గా మనం కాంపౌండర్ అండి, ఇంటి దగ్గర డాక్టర్ అని చెప్పాను కాబట్టి అలా నడుస్తుంది సంసారం. లేకపోతే కొట్టి చంపేస్తుంది కాంపౌండర్ అని తెలిస్తే. మా విషయం కాదు. ఇంతకీ మన డాక్టర్ గారు ఇంకా రాలేదు. డాక్టర్ గారు అబ్బబ్బబ్బబ్బా కాళ్ళు నొప్పి పెడుతున్నాయిరా. ఆ పక్క హాస్పిటల్కి వెళ్ళి 2 టెంప్లెట్లు తీసుకురా. ఈ ఒక్క రోజుకి మన హాస్పిటల్లో మింగలేండి. అంటే అవి నేను మింగిపోతే నువ్వు డాక్టర్ అయిపోతావునేగా. అసలు డాక్టర్ అంటే ఏమనుకుంటున్నారా? ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుండా రాసి బిల్లు మాత్రం అర్థమయ్యేలా రాసేవాడే డాక్టర్ అండి. డాక్టర్ గారు మా ఆవిడని కాపాడండి. ఏమైంది ఇంతకి? నా మొహం నిండా పింపుల్స్ ఉన్నాయి, అవి కనపడకుండా ఉండడానికి ఏమన్నా మార్గం చెప్పండి. ఇదిగో ఈ స్కార్ఫ్ కట్టుకో, ఎవరికి కనిపించవు. అది కాదండి, నేను బయటికి వెళ్తుంటే అందరు నన్ను ఒకలా చూస్తున్నారు. వింత జంతువు కనపడితే అలాగే చూస్తారులే. సరేగానండి, చెవు ఒకటే పోటండి. ఇదిగో ఈ 2 మాత్రలు వేసుకో. రే చెవులు వేసుకున్నావేంట్రా? చెవు పోటు కదండి. చెవు పోటు మాత్రం చెవులో వేసుకున్నావు. మోషన్ టాబ్లెట్ ఇస్తే ఎక్కడ వేసుకుంటావు? డాక్టర్ గారు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు రాత్రి ఒళ్ళంతా ఎముకలు ఇరిగిపోయండి. దేనికి? ఒక ముద్దవ్వే సరోజా అన్నానండి, అంతే ఒళ్ళంతా ఎముకలు ఇరగొట్టే. ఒక ముద్దవ్వే సరోజా అన్నంత మాత్రం ఎముకలు ఇరగొట్టేస్తావా? ఇరగొట్టేస్తుంది, ఎందుకంటే దాని పేరు సరోజా కాదు, సుశీల. మరి సరోజా ఎవరు? మీ ఆవిడే. ఎంతకీ నీకు ఆవిడ పేరు ఎలా తెలుసురా? అంటే మొన్న మా ఆవిడ దగ్గర వాళ్ళ ఆవిడ పేరు నేను కలవరించాను. ఓహో, దొందుకు దొందు ఒకటేనమాట. ఏంట్రా ప్రీతి తీసుకోలేకపోతున్నానండి. మేము ఆపేస్తాంగా, అదే ప్రాబ్లం లేకుండా ఆపేస్తాంగా అంటున్నా. నేను లావు తగ్గాలంటే ఏం చేయాలండి? బున్న ఏనుగు వచ్చి అడవి ఏనుగుని సలహా అడిగినట్టుందరా. అలా కాదండి, నేను లావు తగ్గాలంటే ఏం చేయాలండి? తిరుపతి ప్రకాష్ తో తిరుగుతుండే కొంచెం తగ్గిన ఫీల్ వస్తుంది. అలాగే వెళ్ళు. అరే అది ఈ మధ్య సుబ్బారావు 2 కాళ్ళతో చాలా చక్కగా నడుస్తున్నాడట. మీరు ఇచ్చిన పెళ్లికి కారు అమ్మేశాడు కదా, మరి నడుస్తాడు, ఏం చేస్తాడు? మా ఆవిడ వస్తున్నాడే. వస్తే నేను ఇంటి దగ్గర డాక్టర్ అని చెప్పాను. కంపౌండర్ అని తెలిస్తే కొట్టి చంపిద్దండి. ఒక్కసారి మీ కోటి ఇవ్వరా నాకు ప్లీజ్. నేను ఇవ్వను. ప్లీజ్ ఒక్కసారి మొన్న ఆపరేషన్ చేస్తూ ఒక కత్తి కుట్టేసి పెట్టేవాడు పోయాడు కదా, అది వీడియో తీసే.
ఏమండి ఏం చేస్తున్నారు? అదే హాస్పిటల్లో మరి మొత్తం చూసుకోవాలి కదే. ఎవరు? కంపౌండర్. డాక్టర్ గారు ఈ మధ్య అన్ని మర్చిపోతున్నానండి, మతి బాగా పెరిగిపోయిందండి. మళ్ళీ అది మర్చిపోతావు. ఏంటండి ప్రాబ్లం? రాత్రి రూమ్ లోకి వస్తాడు, పాలు తాగుతాడు, అంతే నిద్రపోతాడు. ఒక్కసారి మీరు ఆయన ప్లేస్ లోకి వచ్చి ఆలోచించి చూడండి. నేను మీ ఆయన ప్లేస్ ఉంటే బాగుంటది అంటారా? మన పొలం దున్నలేదు కానీ పక్కోడి పొలం కౌలుకు తీసుకున్నారంట. ఇది బాగా మతిమరుపు ఎక్కువైపోయింది, తీసుకెళ్ళండి. ఏంటి అది తీసుకెళ్ళి? ఏమండి ఈడు మతి మరుపుని అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్ళి మంచిదేగా. ఇదిగో ఈయన మీ ఆయన, ఈయన తీసుకెళ్ళు. ఈయనేది మా ఆయన, ఈయన కదా మా ఆయన. ఇప్పుడు ఇదే అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నువ్వేంటో మీ ఆయన తీసుకొని వెళ్ళి ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళు. వెళ్ళండి. డాక్టర్ గారు బాగున్నారా? ఈ మధ్య బాగా మతి పెరిగిపోయిందండి, అన్ని మర్చిపోతున్నానండి. అవునండి, రాత్రి పూట రూమ్ కి వస్తారండి, నిద్రపోతారండి పాలు తాగి. వాడంటే మతి మరుపు మర్చిపోయి మళ్ళీ చెప్పాడు. నువ్వెందుకు మళ్ళీ చెప్తున్నావు ఫస్ట్ నుంచి? నువ్వెందుకు మళ్ళీ? డాక్టర్ కుక్క కలిసింది డాక్టర్. ఏం గడిచిందిరా? నేను చేస్తాగా నీకు వైద్యం. కొడుతున్నాడు సరిగా ఎందుకు కొడుతున్నాడు? కుక్క కాడికి చెప్పు దెబ్బే కదరా వైద్యం. అంటే అది కాదు సర్జరీ అని చేస్తారు కదా. ఓ సర్జరీ, పెద్ద ఆపరేషన్ చేయటం బెటర్. వీడికి ఆపరేషన్ రెడీ. ముందు నీకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలరా. డాక్టర్ నాకు వచ్చిన డౌట్, ఆపరేషన్ ముందు మత్తు ఇంజెక్షన్ ఎందుకు ఇస్తారు? అబ్బా మీరు చూసి ఆపరేషన్ నేర్చుకుందామనే. పడుకో. నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదా? ఒరే నువ్వు ఇచ్చే 150 రూపాయలకు ప్రాణం పోయేంత ఆపరేషన్ చేస్తామంటారు. పడుకో. ఇప్పుడు కానీ అదేంటి కాదు సార్, ఇంత చిన్న గాయానికి అంత పెద్ద కత్తి ఏంది? ఎంత చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారా. పడుకో చెప్తా. పడుకో. నువ్వేం చేయకరా బాబు, ఏదైనా అయిందంటే కేసు అయిందంటే మొత్తం మనం పూసేస్తారు. ఇదిగో నువ్వు కంపౌండర్ అయ్యి ఉండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు ఎందుకు? కంపౌండర్ లాగా ఉండు. చెప్పరేటండి? అమ్మా నేను చెప్పింది విను, నేను డాక్టర్ని, వాడు కంపౌండర్. నాకు పిల్లలు లేనప్పుడే అనుకున్నాను రా నువ్వు కంపౌండర్ అని. ఇక్కడికి వచ్చి డాక్టర్ వేషం వేసుకొని నాటకాలు ఆడుతున్నావా నువ్వు? ఇంకెందుకు ఆ కోటిప్పు? అయినా నువ్వు ఒక కంపౌండర్ పిల్లమై ఉండి నన్ను కొడతావా? నువ్వు నన్ను కొడతావా? మాట్లాడుతున్నాను ఏంటండి అది? అలాగ ఫోన్ వస్తుంది. హలో హలో, అక్కడ గణపతి గారు ఉన్నాడండి. గణపతి గాడా? ఆయన మా డాక్టర్ గారండి. డాక్టరా బొక్క, ఆడు కంపౌండర్, నేను డాక్టర్నే. ఈ సింగపూర్ వెళ్తా హాస్పిటల్ చూసుకోమని ఇచ్చాను ఆడికి. ఒక కంపౌండర్ పిల్లాన్ని ఒక కంపౌండర్ కొడతాడా? ఎక్కడుందరా రూలు? కంపౌండర్ పిల్లాన్ని కంపౌండర్ కొడతారా? ఏదో స్కిట్ చేసి ఏంటారు అది లాస్ట్ స్కూల్ కొడతాడా? కంపౌండర్ కి కంపౌండర్ అంట రోజా గారు. అది ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు ఐడియాలు. శాంతిని చూడగానే పంచుల మీద పంచులు, ఇప్పుడు రాజు మీద ఫుల్ పంచులు వేసారు. బాగుంది. నాగబాబు గారు బాగా ఎంటైన్ చేశారు. గుడ్, అందరూ బాగా చేశారు.